హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మరో అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకునే అప్డేట్ టాపిక్ ఏంటంటే తల్లికి వందనం గురించి అయితే మనకైతే ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ అప్డేట్ దానికి కావాల్సిన రూల్స్ ఏంటి, దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ ఏ డేట్లో అమౌంట్ పడుతుంది అనేదాన్ని పూర్తి వివరాలు నేను అందిస్తాను ఫ్రెండ్స్. ఒక్కొక్కటి తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాం. అలాగే వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి వీడియో కంటే ముందుగా కూడా. కాబట్టి వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇకైతే మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. తల్లికి వందనం కొత్త రూల్స్ అయితే ఏంటంటే, తల్లికి వందనం కొత్త రూల్స్, తల్లికి అయితే అకౌంట్ అయితే ఉండాలి కంపల్సరీగా. ఇంకోటి ఏంటంటే, ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం ఇస్తానని చెప్తుంది. గత ప్రభుత్వం 15,000 రూపాయల చొప్పున ఒక్క కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒకరికే ఇస్తున్నారు. అది కూడా దాంట్లో 2,000 రూపాయలు కోత విధించి స్కూల్కి ఉన్నటువంటి అవసరాల కోసం నిమిత్తం 2,000 రూపాయలు ప్రతి బిడ్డకు కట్ చేస్తూ ఆ స్కూల్కి మెయింటెనెన్స్ కోసం వాడడం జరిగింది. అలాగే 13,000 రూపాయలు ఇవ్వడం అకౌంట్ జరిగింది. కానీ అలా కాకుండా ఈ ప్రభుత్వం ఏంటంటే, ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి 15,000 రూపాయల చొప్పున 15,000 రూపాయల చొప్పున తల్లికి వందన పథకం జమ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ తల్లికి వందనాన్ని త్వరలోనే ప్రారంభిస్తాము. ఈ వేసవి సెలవులు పూర్తయిన తర్వాత స్కూల్ తెరిచే ఓపెనింగ్ అయ్యే సమయానికి, అంటే జూన్ 2వ తారీఖు లోపు తల్లి వందనం పథకం కింద ప్రతి తల్లికి ప్రతి బిడ్డకి అకౌంట్లో జమ చేస్తాం డబ్బులు అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది కావాల్సిన రూల్స్ ఏంటంటే, ప్రతి బిడ్డకి ఎంతమంది ఉన్నా అంతమందికి ఖచ్చితంగా అయితే 75% అయితే ఖచ్చితంగా అయితే హాజరైతే ఉండాలి. 75% హాజరు కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. అలాగే తల్లికి అకౌంట్ ఉండాలి. బిడ్డకి తల్లికి కలిపి జాయింట్ అకౌంట్ ఉన్నా పర్లేదు, సింగిల్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు. ఈ మధ్య చాలామంది తల్లికి వందనం పడాలన్నా, అలాగే ఆడబిడ్డ నిధి పడాలన్నా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోవాలి అనేసి చాలామంది వరకు పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరగడం జరిగింది. అలా కాకుండా ఏ అకౌంట్ ఉన్నా ఆ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉంటే ఖచ్చితంగా ఏ నిధులైనా సరే మన ప్రభుత్వం నుంచి పడేటప్పుడు ఖచ్చితంగా ఎన్పిఎస్ లింక్ ఉంటే ఖచ్చితంగా ఏ అకౌంట్లను పడతాయి. కాబట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాల్సిన అవసరం లేదు. తల్లికి బిడ్డకి కలిపి జాయింట్ అకౌంట్ ఉన్నా ఓకే, లేకపోయినా తల్లికి ఒక అకౌంట్ ఉంటే కంపల్సరీగా సరిపోతుంది. ఆ అకౌంట్కి ఎన్పిఎస్ లింక్ చేసుకోండి. అలాగే తల్లికి కావాల్సినటువంటి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి. బిడ్డకి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయితే ఉండాలి. అలాగే ఇద్దరు తల్లిదండ్రులు అంటే స్టూడెంట్ది, అలాగే తల్లిది తండ్రిది ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ 4 కావాల్సి ఉంటుంది కంపల్సరీగా. అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారని, కానీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉండదు పెద్దగా, కానీ చేసి పెట్టుకోండి. ఎందుకని అవసరం అయితే ఖచ్చితంగా అడుగుతారు, అడిగితే ఇవ్వడానికి బాగుంటుంది. అలాగే మీకు కావాల్సినటువంటి ఇంకోటి రూల్స్ ఏంటంటే, మనకి ఎక్కడ అప్లై చేసుకోవాలని దాని గురించి కూడా అంటే, సచివాలయాల ద్వారా అయినా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, స్టూడెంట్స్ స్కూల్లో టీచర్లే అప్లై చేస్తున్నారు, వాళ్ళకి లాగిన్ ఇస్తారు, వాళ్ళ ద్వారానే అప్లై చేయడం జరుగుతుంది. డేటా అంతా కూడా ఆల్రెడీ సేకరించి పెట్టుకోమన్నారు. స్టూడెంట్స్ నుంచి టీచర్ల నుంచి డేటాని సేకరించి పెట్టినారు. టీచర్లు లాగిన్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఆల్రెడీ కూడా డేటా అంతా కలెక్ట్ చేసి పెట్టినారు ఆల్రెడీ కూడా. కాబట్టి ఈ స్టూడెంట్స్ టీచర్ అయినా సరే లేదా సచివాలయం ద్వారా అయినా సరే తల్లికి వందనం అనేది అప్లై చేయడం జరుగుతుంది. అలాగే రూల్స్ అనేది కూడా ప్రతి బిడ్డకై ఖచ్చితంగా 75% హాజరు పట్టి ఉండాలి చూసుకోండి. అలాగే 4 జెరాక్స్ చెప్పాను కదండి. ఆధార్ కార్డు, స్టూడెంట్ ఆధార్ కార్డు, తల్లిది ఆధార్ కార్డు, తండ్రిది ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది. అలాగే రేషన్ కార్డు కంపల్సరీ కావాల్సి ఉంటుంది. రేషన్ కార్డు లేకపోతే ఏ పథకానికి కూడా వర్తింపజేయదు. దీనికంటే అంటే ఈ జూను ఈ లోపు మనకి ఈ మంత్ నెక్స్ట్ మంత్ తర్వాత మార్చి తర్వాత అయినా సరే, మార్చి నెలాఖరైనా సరే మనకి రేషన్ కార్డులు కొత్తగా వదిలే ఆలోచన ప్రభుత్వం ఉంది. అవి వదిలిన తర్వాతే మన తల్లికి వందనం కూడా వదలడం జరుగుతుంది. ఎందుకంటే చాలామందికి ఈ సూపర్ 6 పథకాలు అనర్హులు అవుతారు. కాబట్టి రేషన్ కార్డు వదిలిన తర్వాత సూపర్ 6 పథకాలు కూడా పూర్తి స్థాయిలో వదలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కాబట్టి అందుకని కొంచెం త్వరగా లెంత్ తీసుకొని అన్ని పథకాలు అప్లై చేయాలి, ప్రభుత్వం అమలు చేయాలనేసి దిశగా ఆలోచిస్తుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఈ తల్లికి వందనం పథకం గురించి అయితే ఈ రూల్స్ అయితే కంపల్సరీ పాటించండి. బిడ్డకి 75% హాజరు ఉండేలా చూసుకోండి. అలాగే 15,000 రూపాయలు పడాలంటే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి, ఎన్పిఎస్ లింక్ అకౌంట్కి ఉండాలి, తల్లి అకౌంట్కి ఎన్పిఎస్ లింక్ ఉండాలి. జాయింట్ అకౌంట్ అయినా పర్లేదు, జాయింట్ అకౌంట్ ఉన్నా పర్లేదు. అలాగే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేసి రూల్స్ అనేది మాత్రం లేదు. ఏ అకౌంట్ ఉన్నా కంపల్సరీగా పడుతుంది. 4 జెరాక్స్లు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, తండ్రిది ఆధార్ కార్డు, తల్లిది ఆధార్ కార్డు, స్టూడెంట్ ఆధార్ కార్డు ఉండాలి. అప్లికేషన్ అప్లై చేసుకున్న దానికి టీచర్ అయినా అప్లై చేస్తుంది, టీచర్లు అయినా అప్లై చేస్తారు, లేదా సచివాలయం ద్వారా అయినా అప్లై చేయొచ్చు. అది ఇంకా పూర్తి విధానాలు వదలలేదు. అది ఫ్రెండ్స్, ఈ తల్లికి వందనకు సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్.
ఈ త్వరలో అయితే జూన్ 2 కల్లా మన ప్రభుత్వం అకౌంట్లో జమ చేస్తానని చెప్తుంది ఫ్రెండ్స్. ఇవి అయితే జిరాక్స్ రెడీ చేసి పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా అయితే అమౌంట్ జమ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చిన్న చిన్న పొరపాట్లు తడబాట్లు ఉంటాయి, మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.